హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలామంది ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు, కాకపోతే ఎలా ఎర్న్ చేయాలో తెలియదు. దానికోసమే మీషో రీసెల్లింగ్ అయితే మీరు ట్రై చేయండి. మీషో రీసెల్లింగ్ ద్వారా మీరైతే మనీ అయితే ఎర్న్ చేయవచ్చు. మీరు డైలీ ఉమెన్స్ అయితే మీరు వర్క్ చేసుకుంటే ఈ మీషో సెల్లింగ్లో మీరైతే వర్క్ చేస్తే మీకు మనీ అయితే వస్తాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు రీసెల్లింగ్ ఎలా చేయాలి, ఈ విధంగా మనకు మీషో నుండి ఎలా మనీ వస్తుంది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్త కనుక చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీషో రీసెల్లింగ్ బిజినెస్. ఈ బిజినెస్ని కొంతమంది జనాన్ని మోసం చేయడం అంటారు, మరి కొంతమంది ఏమో అదే ఒక బిజినెస్ టిక్స్ అంటారు. వీడియో లాస్ట్ వరకు చూసి అసలు మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి. మోసం చేయడమో లేకపోతే అదొక బిజినెస్ టిక్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఫోన్లో కానీ యాప్లో కానీ మీషో అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. తర్వాత లాగిన్ అయితే అవ్వండి. ఇది అందరికి తెలిసిన ప్రాసెస్. తర్వాత ప్రొఫైల్ చెక్ చేయండి, అంటే మీ పేరు, అడ్రస్, బ్యాంక్ వివరాలు ఏంటి, తర్వాత పాన్ కానీ ఆధార్ కార్డు కానీ వివరాలు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఆప్షనల్. నెక్స్ట్, మీరు యాప్లో మీకు నచ్చిన డ్రెస్సులు కానీ, కిచెన్ వస్తువులు కానీ, హోమ్ డెకర్స్ కానీ అనేక రకాలు ఉంటాయి, వాటి ధరల వివరాలు చూడండి. తర్వాత మీకు నచ్చిన వస్తువుల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఉత్పత్తికి మీకు నచ్చినంత మార్జిన్ అయితే పెట్టుకోండి. ఒక ప్రోడక్ట్ 400 ఉంటే దానికి 500 పెడితే మీకు 100 లాభం. ఇప్పుడు చూడండి, నేను ఒక షర్ట్ అయితే ఉంది, నేను వేసుకున్నది అయితే నేను 400 అని మా ఫ్రెండ్కి పెట్టా. అది మీషోలో మాత్రం 300కే ఉంది. మా ఫ్రెండ్ దీన్ని నన్ను ఆర్డర్ చేయమన్నాడు. నేను 400 పెట్టి మార్జిన్ పెట్టి నేనైతే ఆర్డర్ చేశాను. అప్పుడు మనకి ఎంత లాభం? మనకు 80 రూపీస్ అయితే లాభం. ఈ విధంగా మీరు ఒక ప్రోడక్ట్ 300 ఉంటే 400 పెట్టండి, 400 ఉంటే 500 పెట్టండి. ఈ విధంగా 100, 150 మార్జిన్ వచ్చేలాగా పెట్టండి. మరీ ఎక్కువ పెట్టమాకండి, ఎక్కువ పెడితే మీకైతే రాదు. ఆర్డర్ అనేది మీరే కన్ఫామ్గా చేయాలి. మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు మనీ పంపిస్తేనే ఓకే, అయితే సిఓడి పెడితే మీకు మీషో నుంచి అయితే మనీ వస్తాయి. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్ మనీ కొడితే 400 కొడితే మీరు ఆ 316 ద్వారా మీరు మీ ఫ్రెండ్ ఆర్డర్ చేసి బుక్ చేయవచ్చు. ఈ విధంగా అయితే చేయవచ్చు. ఇంకా లాస్ట్ వరకు చెప్తాను, వినండి, మధ్యలోనే కామెంట్ చేయకండి. ఇక్కడ చూడండి, ఆర్డర్ చేయండి, డెలివరీ అయితే మీషో చూసుకుంటుంది. మీరు ఒకవేళ ఏదైనా వస్తువు ఆర్డర్ చేస్తే ఆ వస్తువు యొక్క ఆర్డర్ అయితే మీషోనే చూసుకుంటుంది. లాభం అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడు 316గా 400 అంటే మిగతా అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి అయితే యాడ్ చేస్తుంది. చూడండి, యాప్లో మీకు ఎంత లాభం వచ్చింది, ఎప్పుడు రానున్నది అన్నీ చూడొచ్చు. అంటే ఒక వారం 10 రోజుల్లో డబ్బు అయితే మీ బ్యాంక్ ఖాతాలో యాడ్ అవుతుంది. తర్వాత దీని యొక్క లాభం ఏంటంటే పెట్టుబడి అవసరం లేదు, ఇంట్లో నుంచి ఎర్న్ చేయొచ్చు. మీ దగ్గర ఫోన్ ఉంటే చాలు, ఫుల్ టైం, పార్ట్ టైం. లేడీస్కి అయితే ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది, ఇంట్లో ఉండే వాళ్ళకి. తర్వాత మీరు మీ కస్టమర్కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఉత్పత్తి ఫోటో పంపుతారు. వాళ్ళు నచ్చితే మీతో మాట్లాడి ఆర్డర్ పెట్టమంటారు. మీషో యాప్లో మీరు కస్టమర్ అడ్రస్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన లాభం ఎంటర్ చేసి పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయండి. సిఓడి పెడితే మీ అకౌంట్లో అయితే మనీ పడతాయి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే అయిపోతుంది. క్లియర్ చెప్పాలంటే వాళ్ళు మీరు పంపిన ఫోటో డీటెయిల్స్ చూసి మీతో మాట్లాడతారు. మీరు మీషో యాప్లో వాళ్ళ అడ్రస్ పెట్టి ఆర్డర్ చేస్తారు, వాళ్ళే డెలివరీ చేస్తారు. ఇంకోటి, ఇక్కడ ఒక ప్రోడక్ట్ని మనం 400కి ఉంది, మనం 500కి అమ్మాము, మీకు 100 మార్జిన్. కస్టమర్ ఆ ఫోటో చూసి మీషోలో ఇది 400కి ఉంది, మీరు నన్ను మోసం చేస్తానని మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళకి నేను చెప్పిన స్టెప్స్ అయితే చెప్పండి. ఇది ఒక బిజినెస్ ట్రిక్స్ లాగా, మీరైతే వాళ్ళని మోసం చేసినట్టు కాదు. అంటే మీషోలో వాళ్ళకి ఇంకోండి, ప్రోడక్ట్ మనకు 400 ఉంది, మీషోలో 360. మనం జస్ట్ వాళ్ళకి ఫోటో, దాని యొక్క ప్రైజే పెట్టాలి. ఇది మీషో అని ఎప్పుడు మీరు మెన్షన్ చేయకండి. మెన్షన్ ఎప్పుడు చేయాలో నేను కూడా చెప్తాను. మీషో అని మెన్షన్ చేయకండి. వాళ్ళు ఒకళ్ళు అడిగితే ఈ విధంగా చెప్పండి, ఇది నా సోర్స్ నుంచి నేనైతే పంపిస్తున్నాను. ఈ విధంగా అక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఇది మా సప్లయర్ దగ్గర స్పెషల్ డిస్కౌంట్లో వస్తుంది, స్టోర్లో అయితే మీకు 600 పడుతుంది, మేము 500కి ఇస్తున్నాం అని ఈ విధంగా అయితే చెప్పాలి. అంటే మీషోలో దొరకని ప్రోడక్ట్స్ అయితే మీరు అమ్మవచ్చు ఎక్కువగా. ఇంకా చూడండి, ఇక్కడ తర్వాత మీరు చెప్పండి, పార్సల్ మీద ఖచ్చితంగా మీషో అనే అడ్రస్ ఉంటుంది. ఈ విధంగా మా సప్లయర్స్ వేరే హౌస్ నుండి డైరెక్ట్గా మేము వాటిని చెక్ చేసి మీకు మీషో ద్వారా డెలివరీ చేస్తామని చెప్పండి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని అనుకోరు. ఇలా చెప్పడం మీ యొక్క బిజినెస్ ట్రిక్. ఈ విధంగా చెప్పండి. తర్వాత అంత మార్జిన్ పెరగొద్దు. ఇప్పుడు మీరు 400 ఉంటే మీరు 500, 550 రేంజ్లోనే క్వైట్ చేయండి. ఎక్కువ మార్జిన్ పెడితే వాళ్ళకి డౌట్ వస్తుంది. మీరు 50, 150 రేంజ్లోనే కస్టమర్కి అయితే పంపండి, వాళ్ళు అప్పుడు మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. ఇక్కడ మీరు బిజినెస్ చేయడం తప్పు కాదు, మీరు టైం ఎఫర్ట్ పెట్టి ప్రోడక్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు, కాబట్టి మార్జిన్ వసూలు చేయడం సరిగానే ఉంటుంది. కస్టమర్కి ఒక క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, తిరిగి ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ శారీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్కు ఈ విధంగా రీల్ చేసి ఆ రీల్కి సంబంధించిన శారీని ఈ విధంగా మీరు విష్ లింక్ అయితే పెట్టమాకండి. విష్ లింక్ పెడితే మీకు 8% మాత్రమే కమిషన్ వస్తుంది. మీరు డైరెక్ట్గా వాళ్ళకి లింక్ అని పంపిస్తే, మీరు లింక్ అని చెప్పకూడదు. మీరు వీడియో కింద నాకు
ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేయమని చెప్పండి. ఈ బ్రో టీ షర్ట్ అయితే ఉంది, ఈ షర్ట్ మీకు కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయని చెప్పాలి. అప్పుడు మీ షర్ట్ మీరు ఇది 300 ఉంటే మీషోలో మీరు వాళ్ళకి 450 అని చెప్పాలి. వాళ్ళు అప్పుడు మీకు 450 అమౌంట్ అని కొడతారు. లేకపోతే సిఓడి వాళ్ళ అడ్రస్ అడిగి వాళ్ళ వివరాల అడ్రస్ అడిగి వాళ్ళ అడ్రస్కి అయితే మీరు దీన్ని అయితే పంపిస్తే మీకు అయితే కమిషన్ అయితే వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈ విధంగా లింక్ అని మాత్రం పెట్టకండి. కొన్ని లింక్ పెడితే మీకు 8% మాత్రమే కమిషన్ వస్తుంది. అదే ఇన్స్టాగ్రామ్లో మీ అడ్రస్ పెట్టమంటే అప్పుడు మీకు 100 కానీ 200 కానీ మార్జిన్ పెడితే మీకైతే 100-200 మార్జిన్ అయితే వస్తుంది. ఇది మీషో ద్వారా డెలివరీ అవుతుందని వాళ్ళకి ముందే చెప్పండి. ఇది మా ప్రోడక్ట్, కాకపోతే మేము మీషో ద్వారా మీకు డెలివరీ చేస్తాం అని ఈ విధంగా అయితే చెప్పాలి. ఇంకోండి, ఇప్పుడు మీరు వాట్సాప్లో ఈ విధంగా పంపాలి. మీకు హాయ్ అక్క, ఈ శారీ చాలా డిమాండ్లో ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ, ఇది మీకు 550లో వస్తుంది, మీరు బయట కొనాలంటే 700 నుంచి 750 పడుతుంది. ఈ విధంగా అయితే చెప్పాలి. అప్పుడు వాళ్ళు మమ్మల్ని బిలీవ్ చేస్తారు. బిలీవ్ చేసిన తర్వాత పార్సల్ మీద మీషో ఉంటుంది, ఇక్కడ మా వేర్ హౌస్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. మేము వాటన్నిటిని చెక్ చేసి అవన్నీ మీకు మంచి క్వాలిటీలు అయితే మీకు పంపిస్తాం. ఈ విధంగా మేము ఆల్రెడీ చెక్ చేసాం ఈ విధంగా అని చెప్పాలి. లేకపోతే మీరే ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని దాన్ని రివ్యూ చేసి ఈ విధంగా అక్క చేస్తున్నట్టు మీరు కూడా చేసి, అంటే ఆ శారీని మీరు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మీ చూసే వాళ్ళని మెసేజ్ చేయమండి. అప్పుడు వాళ్ళకి శారీ పిక్ పెట్టి శారీకి ఒక 100 మార్జిన్ 200 మార్జిన్ పెట్టి వాళ్ళకి అమ్మినట్టయితే వాళ్ళు మిమ్మల్ని బిలీఫ్ అయితే చేస్తారు. వాళ్ళు మీషోలో అప్పుడు చెక్ చేయరు. తర్వాత మీకు బోనస్ టిప్ ఏంటంటే ప్రొడక్ట్ ఇమేజ్తో పాటు ఇమేజ్ ఫార్వర్డ్ చేయండి. ఇంకోండి, డెలివరీ కన్ఫర్మేషన్ తర్వాత ఫాలోఅప్ మెసేజ్ పెట్టండి. అంటే మీకు డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలుస్తుందిగా, అప్పుడు మీకు రేపు డెలివరీ అవుతుంది, ఈ విధంగా ఈవినింగ్ డెలివరీ అవుతుంది, ఈ విధంగా మీకు తెలుస్తుంది. మీరు అప్పుడే చెప్పండి వాళ్ళకి, అప్పుడు మిమ్మల్ని బిలీవ్ చేస్తారు. కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకోండి, డెలివరీ ఒక లేట్ అయింది అనుకోండి, డెలివరీ కొంచెం లేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే 4-5 డేస్లో అయితే వస్తుంది. కాకపోతే కొన్ని ఆలస్యం కారణంగా మీకు 1-2 రోజులు ఆలస్యం అవుతుంది, వాళ్ళకి ముందుగానే చెప్పండి. అప్పుడు ఇస్తే మిమ్మల్ని బిలీవ్ అయితే చేస్తారు. ఒకవేళ రిటర్న్ ఎక్స్చేంజ్ అడిగినప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే రిటర్న్ అయితే ఉండదని చెప్పండి. క్వాలిటీలు ఇష్యూ ఉంటే మళ్ళీ మీకు చెక్ చేసి సజెస్ట్ చేస్తాం, కానీ మీకు అయితే రిటర్న్ అయితే ఉండండి. ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ కానీ ఏదైనా క్వాలిటీ బాగోలేకపోతే కానీ మీకు చెప్తే చేస్తాం, కానీ అంతేగాని మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదని ఈ విధంగా ముందే అయితే చెప్పండి. తర్వాత మీకు ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నప్పుడు ఈ విధంగా నా దగ్గర ఈ ప్రోడక్ట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, దీనికి సంబంధించిన వేరే 2-3 డిజైన్స్ ఉన్నాయి, ఒకసారి ఇవి చూడండి, ఇవి నచ్చితే మీరైతే నేను ఆర్డర్ పెడతానని ఈ విధంగా అయితే మీరు వాళ్ళ దగ్గర ఆర్డర్స్ అయితే తీసుకోవాలి. అప్పుడు మిమ్మల్ని కస్టమర్స్ అయితే డిసప్పాయింట్ అవ్వకుండా మిమ్మల్ని బిలీవ్ అయితే చేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ అడగాలి మీరు. అంటే శారీ ఎలా ఉంది, వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కట్టుకున్న తర్వాత మీకు శారీ ఎలా ఉంది, ఇంకా మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలి, ఇంకేం కావాలన్నా నాకైతే మెసేజ్ చేయండి, నేను మీకు పక్కాగా మీకు ఆ ప్రొడక్ట్స్ అయితే పంపిస్తాను మా స్టోర్ నుండి అని ఈ విధంగా చెప్పాలి. ఈ విధంగా మీ దగ్గర శారీ బాయ్స్ అయితే ఈ విధంగా చేయండి, గర్ల్స్ అయితే ఈ విధంగా వాటిని మీరు ట్రై చేసి ఒకవేళ ట్రై చేయండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటే వాటిని తీసుకెళ్ళి మీరు కూడా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఈ విధంగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు అయితే ఆర్డర్ పెడతాను. ఈ విధంగా చెప్తే వాళ్ళు మిమ్మల్ని అయితే బిలీవ్ చేస్తారు. ఈ విధంగా కస్టమర్స్ని అయితే అట్రాక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు మీకు ఆర్డర్స్ అయితే ఇవ్వడానికి మళ్ళీ ఆర్డర్స్ అయితే ఇస్తారు. అప్పుడు మీకైతే ఇంకా ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడైతే చూడండి. ఇప్పుడు ఈ శారీ మీరు వాట్సాప్లో పెట్టండి, ఇది 500 అని పెట్టండి. వాళ్ళు అడుగుతారు ఈ శారీ అవైలబుల్గా ఉందని, అప్పుడు ఎస్ అవైలబుల్గా ఉంది, మీ నేము, మీ ఇంటి నెంబరు, విలేజ్, టౌను, డిస్టిక్, స్టేట్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ నాకు సెండ్ చేయండి, మీకు నేనైతే ఆర్డర్ పంపిస్తానని విధంగా చెప్పాలి. వాళ్ళు మీకు అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అయితే పంపిస్తారు. డీటెయిల్స్ని మీరైతే ఆ ఆర్డర్ దగ్గర పోయి మీరు మార్జిన్ పెట్టుకొని మీకు ఎంత కావాలో మార్జిన్ పెట్టి మీరైతే వాళ్ళకి ఈ విధంగా డెలివరీ అయితే చేయవచ్చు. డెలివరీ చేసిన తర్వాత వాళ్ళని రివ్యూ అడగండి, ఫీడ్బ్యాక్, అప్పుడు వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇప్పుడు మీషోలో అయితే మీరు లాగిన్ అవ్వండి, ఎలా చేయాలో చూపిస్తాను. మీషోలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏదన్నా శారీ, ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, మీరు ఏది కావాలన్నా ఇప్పుడు నేను మిమ్మల్ని నాకు వాట్సాప్లో ఒక శారీ చూపించారు, అది నాకు కావాలన్నాను. ఇప్పుడు చూడండి, వెడ్డింగ్ వేర్ ఉంది. ఈ శారీ వెడ్డింగ్ వేర్ ఏదైనా మీరు ఒక నచ్చిన శారీ వాట్సాప్లో పంపండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ కొట్టి ఈ శారీని దాని యొక్క ప్రైస్ పెట్టండి, ఎక్కువే పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఒక శారీ చూపిస్తుంది, ఇది 525 ఉంది, మీరు 625 అయితే పెట్టండి. ఇంకొన్ని ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది మీ ముందుగా మీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్స్కి అయితే పెట్టండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళు 625 అడిగినప్పుడు ఇక్కడ మీరు చూడండి, మీకు ఈజీ రిటర్న్స్ కావాలంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, 525 సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ సెలెక్ట్ చేసుకోమండి, 525 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడే కొనండి మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ చూడండి,
డెలివరీ అడ్రస్ అయితే వాళ్ళు పెట్టండి. ఇక్కడ మార్చండి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ ఎవరైతే మీకు ఈ ఆర్డర్ శారీ బుక్ చేయమని ఇచ్చారో వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ కొత్త చిరునామా జోడించడం కదా, వాళ్ళ అడ్రస్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అడ్రస్కి అయితే వెళ్తుంది. అప్పుడు మీషో నుండి మీకైతే మనీ వస్తాయి, మీకు రావాల్సిన మనీ. మీరు ఎంతైతే మార్జిన్ పెట్టుకుంటారో అంత. మీషో అయితే మీ దగ్గర నుంచి ₹1 కూడా కమిషన్ అయితే తీసుకోదు. తర్వాత చూడండి ఇక్కడ కొనసాగించడం మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే మీరు సిఓడి పెట్టుకునేం కాదు, మీరు ఫోన్పే నుంచి చెల్లించడం కాదు. ఫోన్పే నుంచి మాత్రం చెల్లించకండి, వాళ్ళు డబ్బులు కొట్టకుండా. ఆర్డర్ని రీసేల్ చేయడం, ఇక్కడ చూడండి మార్జిన్ జోడించడానికి అవునుపై క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అవును అంటే ఇంగ్లీష్లో అయితే ఎస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు 525 ఉందిగా, మీరు ఇక్కడ నేను ఒక 552 ఉంది కదా, ఇక్కడ నేను ఎంతో కూడా మార్జిన్ 652 పెడుతున్నా. అప్పుడు నాకైతే ₹100 మార్జిన్ వస్తుంది. మీరు 652 పెడితే ఇంకోండి మీ మార్జిన్ ₹100. మీకు ₹100 అయితే మీకైతే అకౌంట్లోకి వస్తాయి. అదేవిధంగా మీకు ఎక్కువ పెట్టమాకండి, 50, 150 మధ్యలోనే పెట్టుకోండి. ఎక్కువ పెడితే కస్టమర్కి అయితే డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను 602 పెట్టాను, మాకు ₹50 అయితే మార్జిన్ అయితే వస్తుంది. ఈ విధంగా అదేవిధంగా ఇంకా మీరు 150 కావాలనుకోండి, ఈ విధంగా 700 పెడితే మీకు ₹148 వస్తుంది. 702 పెడితే మీకు ₹150 మార్జిన్ అయితే వస్తుంది. ఇంతలోపే పెట్టుకోండి, 50 to 150 మధ్యలో మార్జిన్ అయితే పెట్టుకోండి. మార్జిన్ పెట్టి కొనసాగడం మీద క్లిక్ చేసి మీరైతే బుక్ చేయండి. నేను 652 పెట్టాను, నాకు ₹100 మార్జిన్ చాలు. ఇక్కడ కొనసాగడం మీద క్లిక్ చేశాను. ఇంకోండి వాళ్ళకి చూపించడం 652 పెడుతుంది. మీరు సిఓడి పెట్టినా వాళ్ళకి పార్సిల్ మీద ₹652 వస్తుంది. మీకు ఇవన్నీ మీషో వాళ్ళే చూసుకుంటారు. మీకు ₹100 అయితే మీ అకౌంట్లో వేస్తారు. ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా మాత్రం చేయకండి. ఒకవేళ ఫోన్పే ద్వారా చేయాలంటే వాళ్ళ ముందే మీకు ఫోన్పేలో అమౌంట్ కొట్టమనండి. మీరు ₹652 కొట్టమనండి. కొట్టిన తర్వాత మీరు ఆర్డర్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళ అడ్రస్ పెట్టి మీరు ఆర్డర్ చేస్తే మీ అమౌంట్ మీకే వస్తుంది. అప్పుడు మీషో నుంచి కూడా మీకు ఎటువంటి మనీ రావు, డైరెక్ట్గా కస్టమర్ నుంచి మీకు మనీ అయితే వస్తాయి. ఒకవేళ మీషో నుంచి మనీ రావాలంటే వాళ్ళు సిఓడి పెట్టుకుంటే మీకు మీషో నుండి మనీ వస్తాయి. వాళ్ళు సిఓడి కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీరు ఇక్కడ ఉన్న దానికి అమౌంట్ పే చేసి మిగిలినవి మీరు అయితే ఉంచుకోవచ్చు. ఈ విధంగా మీషోలో అయితే మీరు ఈ విధంగా రీసేలింగ్ అయితే చేయవచ్చు. ఇంకా మీ దగ్గర ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే అవి ఎలా సేల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ విధంగా అర్థమైంది కదా ఫ్రెండ్స్, రీసేలింగ్ ఎలా చేయాలో చాలా సింపుల్గా అయితే మీరు రీసేలింగ్ అయితే విధంగా చేయొచ్చు. ఇంకా మీరు రీసేలింగ్ చేయాలంటే మీ దగ్గర GST నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ డాక్యుమెంట్స్, అడ్రస్, ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్స్, సిగ్నేచరు ఇవన్నీ మీ దగ్గర అయితే ఉండాలి. అప్పుడే మీరు చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది చాలా లెంతీ వీడియో, అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతానండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే ఇది జనాన్ని మోసం చేయడమో లేకపోతే బిజినెస్ ట్రిక్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.